డైలీ మందు తీసుకునే వాళ్ళు జిమ్కి వెళ్ళడం, వాకింగ్ చేయడం చేసేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటారు. కాకపోతే ఎక్సర్సైజ్ ఎలాంటిది చేస్తున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, జంపింగ్ కానీ, వాస్కులేచర్ కనుక హై ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ లాంటివి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్ చెక్ చేసుకోవాల్సింది వైటమిన్ B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి. లెమన్ కన్సంప్షన్ అనేది రోజు ఉండాలి. లిక్కర్ తీసుకునే టైంలో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏదో ఒకటి తీసుకుంటారు. వీటిలో ఏది బెటర్? మనం పార్టీకి వెళ్తున్నామని తెలిసినప్పుడు ఫస్ట్ ఎంత మనం అనుకున్నా కూడా కంట్రోల్ కాని పరిస్థితి. అలా అనుకోవడానికి లేదండి, బికాస్ వాళ్ళకి డిహైడ్రేషన్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? సో డెఫినెట్ గా లిక్కర్ తీసుకున్నప్పుడు హైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. తీసుకునే మీల్ లిక్విడ్ మీల్ అయితే బెటర్. ఆల్కహాల్ నాట్ ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్ పరంగా కాకుండా జెనెటికల్ గా DNA లో చేంజ్ వచ్చి క్యాన్సర్ కాజ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. మద్యం అలవాటు ఉన్నవారు, మందు తీసుకునేవారు, అసలు వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి కొన్ని వ్యాయామ చిట్కాలు కావచ్చు, లేదంటే వాళ్ళ డైట్ కావచ్చు, ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది మన ముందున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. ఆశ్రిత గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా మంది డైలీ మందు తీసుకునే వాళ్ళు మరుసటి రోజు జిమ్కి వెళ్ళడం, లేదంటే వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం చేసేయడం వల్ల మేము సేఫ్ గా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటారు. అది కరెక్టేనా? ఎస్, వ్యాయామం చేయడం అనేది వెరీ గుడ్ ఆప్షన్. అది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే అట్లీస్ట్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని అట్లీస్ట్ బర్న్ చేసిన వాళ్ళు అవుతారు. కాకపోతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు రోజు ఎక్సర్సైజ్ ఎలాంటిది చేస్తున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎలాంటివి మేడం? రన్నింగ్ కానీ, లేకపోతే జాగింగ్ కానీ, జంపింగ్ కానీ, మనకి జిమ్ లో కూడా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఉంటాయి. ఒక 30 సెకండ్స్ సివియర్ ఎగ్జర్షన్ ఉంటుంది, మళ్ళీ ఒక 10 సెకండ్స్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 30 సెకండ్స్ ఎగ్జర్షన్ ఉంటుంది. ఇట్లా ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. ఇట్లాంటి హై బౌట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు యూ షుడ్ ఆల్వేస్ చెక్ యువర్ పారామీటర్స్. అసలు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చెక్ చేసుకునే అలాంటి ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా ఆల్కహాల్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇన్ఫ్లమేటరీ. సో వాస్కులేచర్ కనుక హై ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మన బాడీలో జనరల్ గా క్లాట్స్ అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి ఏవైనా స్టక్ అయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ లాంటివి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే డైలీ ఆల్కహాల్ తీసుకునేవారు ఎలాంటి టెస్టులు చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? 3 months కి ఒకసారి HbA1c ఎలా ఉంది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎలా ఉంది అనేది మోర్ ఇంపార్టెంట్, బికాస్ ఆల్కహాల్ అగైన్ ఇంక్రీజెస్ బ్లడ్ షుగర్ లెవెల్స్. దెన్ సెకండ్ థింగ్ చెక్ చేసుకోవాల్సింది వైటమిన్ B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి. వీళ్ళకి డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి B12 బి వైటమిన్ డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వైటమిన్ C కన్సంప్షన్ అనేది రెగ్యులర్ గా ఉండాల్సిందే. అంటే వైటమిన్ C సప్లిమెంట్ రూపంలో అవసరం లేదు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తో పాటు లెమన్ కన్సంప్షన్ అనేది రోజు ఉండాలి. సో దట్ వాళ్ళకి డిమాండ్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటుంది, బికాస్ ఆల్కహాల్ అగైన్ కాజెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ. సో కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మద్యం సేవించేవారు అంటే కొంతమంది డైట్ ను కూడా ఫాలో అవుతుంటారు, అసలు ఎక్కడ కూడా కార్బోహైడ్రేట్స్ ని తీసుకోకుండా ఉంటారు, ఓన్లీ లిక్కర్ మాత్రమే తీసుకుంటుంటారు, అందులో వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని మేమంతా పర్ఫెక్ట్ గా ఉన్నాం అనుకుంటారు. లిక్కర్ లో బ్రాండీ ఆర్ విస్కీ ఆర్ బీర్ ఎనీ, అందులో కార్బోహైడ్రేట్స్ ఎంతవరకు ఉంటాయి, దేంట్లో ఎక్కువ ఉంటాయి? ఆల్కహాల్ లో మీకు 1 ml కి 7 kcal వస్తాయి. సో దీస్ ఆర్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. మీరు ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తున్నారంటే డైట్ లో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ శరీరానికి అయితే కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయి. అండ్ మీరు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటుంటే కొంచెం హెల్ప్ చేస్తున్నారు బాడీకి. బట్ అగైన్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, ఆల్కహాల్ నాట్ ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్ పరంగా కాకుండా జెనెటికల్ గా DNA లో చేంజ్ వచ్చి క్యాన్సర్ కాజ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో కొంతమంది అంటే ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే రెడ్ మీట్ ని ఆల్కహాల్ ని కంపేర్ చేస్తే దేంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి? మీట్ లో మీకు రెడ్ మీట్ లో ఉండేది సాచురేటెడ్ ఫ్యాట్ అండి. దాని వల్ల మీకు లిపిడ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. రెడ్ మీట్ లో మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా ఎక్కువ, ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కమింగ్ టు ఆల్కహాల్, ఆల్కహాల్ ఈస్ ప్యూర్ కార్బోహైడ్రేట్ అండ్ ఈక్వలెంట్లీ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఆల్కహాల్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది. సో బోత్ ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. రెండు
రెండు. లిక్కర్ తీసుకునే టైంలో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏదో ఒకటి తీసుకుంటారు. వీటిలో ఏది బెటర్? రెడ్ మీట్ అవాయిడ్ చేయడమే బెటర్. Hmm. అండ్ కమింగ్ టు ఫిష్ ఈస్ టు సర్టెన్ ఎక్స్టెంట్ మచ్ బెటర్ ఆప్షన్. Hmm. దీనికంటే కూడా సాలడ్స్ తీసుకోగలిగితే బెటర్, Hmm. బికాజ్ అందులో నుంచి మనకి కొంచెం ఫైబర్ వెళ్తుంది. కానీ మీరు అడిగిన ఆప్షన్స్ అన్నిట్లలో ఫిష్ ఇస్ ద బెటర్ ఆప్షన్. పార్టీస్ జరుగుతుంటాయి జనరల్ గా, రేర్ ఇప్పుడున్న కల్చర్ లో, ఇప్పుడున్న Hmm. సిచ్యువేషన్ లో, లైఫ్ స్టైల్లో ఎంత మనం అనుకున్నా కూడా కంట్రోల్ కాని పరిస్థితి. అలాంటి టైంలో ఆల్కహాల్ తీసుకుంటూ నాన్ వెజ్ తింటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం పార్టీకి వెళ్తామన్న విషయం మనకు ఆల్రెడీ ప్లాన్ చేసే ఉంటుంది కాబట్టి పార్టీకి వెళ్లే ముందు మీల్ హెల్దీగా తినండి. Hmm. సో ఈట్ ఒక గుడ్ బౌల్ ఆఫ్ సాలడ్ తినండి. Hmm. ఆ రోజు మొత్తంలో ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. దాని తర్వాత ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ప్రిపేరింగ్ ఫర్ పార్టీ ఇస్ మచ్ బెటర్. అంటే మనకి పార్టీలో ఏముంటుందో తెలియనప్పుడు, మనం పార్టీకి వెళ్తున్నామని తెలిసినప్పుడు ఫస్ట్ పార్టీకి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే తినడానికి తక్కువ ప్రిఫరెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. రెండోది, ఆల్కహాల్ లాంటి బెవరేజెస్ తోటి సైడ్ డిష్ గా నాన్ వెజ్ లాంటివి తింటున్నప్పుడు యాక్చువల్ గా దాని మీద ఎక్కువ హెర్బ్స్ జల్లుకుంటే మచ్ బెటర్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫిష్ ఇందాక చెప్పుకున్నాం, మనం గ్రిల్డ్ ఫిష్ తీసుకున్నారనుకోండి, దాని మీద ఇప్పుడు హెర్బ్స్ ఆరిగానో, రోజామెరీ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో గ్రిల్ ఫిష్ మీద కొంచెం ఆరిగానో లాంటిది జల్లుకుంటే దట్ విల్ ఎన్హాన్స్ ద యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. సో వెన్ యూఆర్ ఈటింగ్ ఎనీథింగ్ విచ్ ఈస్ గ్రిల్డ్ ఆర్ తందూరి కానీ అలాంటివి తిన్నప్పుడు దానిపైన హెర్బ్స్ లాంటివి జల్లుకుంటే మనకి దాని ఆక్సిడేటివ్ ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే లిక్కర్ తీసుకునేవారు, లిక్కర్ తీసుకున్న తర్వాత చాలు ఈ రోజు నేను లిక్కర్ తీసేసుకున్నాను, ఇంకా ఫుడ్ ఏం అవసరం లేదు, సో ఇప్పటికే నేను కార్బ్ ఎక్కువ తీసేసుకున్నాను, సో ఇది చాలు, ఇది వేస్ట్ అనుకోవడం కరెక్టేనా? అలా అనుకోవడానికి లేదండి, బికాజ్ వాళ్ళకి డిహైడ్రేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఎంటీ స్టమక్ మీద లిక్కర్ తీసుకున్నా, ఎక్కువసేపు ఎంటీ స్టమక్ తో ఉన్న ఎసిడిటీ ఇష్యూస్ వస్తాయి, అల్సర్ ఫార్మేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్ గా లిక్కర్ తీసుకున్నప్పుడు హైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో తీసుకునే మీల్ లిక్విడ్ మీల్ అయితే బెటర్. ఒక మంచి సూప్ కానీ, లేకపోతే సూప్ విత్ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకుని ఒక లిక్విడ్ డైట్ లాంటిది ఫాలో అయితే డిహైడ్రేషన్ ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం ఎఫెక్ట్ ఆఫ్ లిక్కర్ ని కొంచెం తగ్గించవచ్చు. వారంలో నాన్ వెజ్ ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్? వారానికి నాన్ వెజ్ 2 times అయితే మచ్ బెటర్ ఆప్షన్. అలాగే రెడ్ మీట్ ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్? రెడ్ మీట్ నెలలో ఒకసారికి లిమిట్ చేస్తే బెటర్. ఓన్లీ మంత్ లో 1 టైం. వన్స్ ఏ మంత్. మీట్ లో ఫిష్ బెటరా లేదంటే చికెన్ బెటరా? ఫిష్ ఏ బెటర్ అండి. ఫిష్ లో మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫిష్ లో ఉండే ప్రోటీన్ మనకి ఈజీలీ బయో అవైలబుల్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ వైటమిన్ డి లెవెల్స్ కూడా ఫిష్ లోనే ఉంటాయి. కాకపోతే సోర్స్ ఆఫ్ ఫిష్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. వీక్ లో ఫిష్ ఎన్నిసార్లు తీసుకుంటే మంచిది? వన్స్ ఏ వీక్ టు ట్వైస్ ఏ వీక్ ఫిష్ తీసుకున్నా మంచిది. మనం వీక్ లో 2 సార్లు నాన్ వెజ్ మంచిది అనుకున్నాం కాబట్టి ఒకసారి ఫిష్, ఒకసారి చికెన్ తీసుకున్నాం. కొంతమంది గ్రిల్ ఫిష్ నే ఎక్కువగా తీసుకోవాలని చెప్తుంటారు. Yes. అలాగే కర్రీలో చేసిన ఫిష్ కూడా మంచిది అంటుంటారు. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన ఫిష్ కాదు, కరెక్ట్ కాదు అంటుంటారు. ఈ మూడిట్లో ఏది బెటర్? ఫస్ట్ థింగ్ ఆప్షన్ ఇచ్చేసి మనం గ్రిల్ ఫిష్ కే ఇస్తాము. ఎందుకంటే అన్లెస్ ఇట్ ఈస్ నాట్ చార్డ్, అంటే ఫిష్ పైన నల్లని మరక రానంత వరకు గోల్డెన్ బ్రౌన్ లో మీరు గ్రిల్ చేసుకుంటే గ్రిల్డ్ ఫిష్ ఇస్ అ గుడ్ ఆప్షన్. కర్రీలో కూడా ఆయిల్ కన్సంప్షన్ తగ్గించుకుని గుడ్ అమౌంట్ ఆఫ్ స్పైసెస్ వేసుకుని ఫిష్ కర్రీలా చేసుకున్నా మంచిదే. అండ్ లాస్ట్ ఈస్ ఫ్రైడ్, బికాస్ అగైన్ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.